సరే ఎప్పుడు డబ్బు ధ్యాసే అన్నారు కదా, సుమారు ఎంత సంపాదించుంటారు? బానే సంపాదించారు. క్యాష్ 2 కోట్లు ఉంటుంది. బ్యాంకులు కూడా నవ్వకుండా ఇంట్లోనే కొయ్యి తీసి దాచిపెట్టారు. మరి ఇంకేంటండి, ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఆ డబ్బంతా తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా. ఇటనే చెప్తాను. కళ్ళు మూసుకొని చెయ్యండి. నా మీద కాదండి, మ్యాప్ మీద. సరే సరే. ఈ మ్యాప్ మీద మీరు ఎక్కడ చేయబెడుతున్నారో అక్కడికి అర్జెంట్ గా వెళ్ళిపోండి. చావడానికి బదులు ఖర్చు పెట్టడం ఎంతో మేలు. వెళ్ళిపోండి, లైఫ్ ని ఎంజాయ్ చేయండి. వదలండి, నేను బొకే కొనడానికి వచ్చానండి. బొకే కొనడానికి వచ్చాను. ఈ షాప్ అంతా నీదే, ఏది కావాలంటే తీసుకో. థ్యాంక్ యూ, బాయ్. ఒక పూల గుత్తి కోసం ఈవిడ సుత్తి వినాల్సి వచ్చింది. ఎస్కేప్. ఆ డబ్బు తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు ఆవిడ ముఖం సంతోషంతో వెలిగిపోయిందే. పరుల సుఖమే మన సుఖం అనే సామెతకి అర్థం ఏంటన్నదే నాకు ఈ రోజే తెలిసింది సార్. అంటే లేచిపోవడానికి ఆ అమ్మాయికి హెల్ప్ చేసావు అనమాట. ఓ విషయం చెప్పు, ఈ బొకే నువ్వు ఎక్కడ కొన్నావు? సార్, మన కొండ కింద ఒక పెద్ద బొకే షాపు అందమైన టీ ఎస్టేట్ మధ్యలో ఉంటుంది. అంటే అది మొత్తం డబ్బుతో జంప్ అయిపోయిందా? బాగా పెద్ద బ్యాగే. మోస్ట్లీ ఆ బట్టతలోడికి అదే వాళ్ళ ఆయనకి గుండు గీసేసినట్టే. అది నా జీవితం అంతా కష్టపడి సంపాదించిన డబ్బు. అది చెయ్యి ఎక్కడ పెట్టిందిరా? ఇక్కడ మ్యాప్ లో చెయ్యి ఎక్కడ పెట్టిందిరా? సార్, అదేదో పాప నిన్ను కూని అని రాసింది సార్. ఏంటి పాప నన్ను కూని చేయమన్నా? పాపు న్యూ గిని. ఆ ఊరికి ఇప్పుడు ఎలా వెళ్ళాలి? స్ట్రైట్ గా చంద్రకళ, నా కొంప ముంచావు కదే. ఉన్నదంతా ఊడ్చుకుపోయావు. ఇప్పుడు నిన్ను ఎక్కడని వెతకాలి? చంద్రకళ, ఎక్కడున్నావే? వస్తున్నా, నిన్ను ఎక్కడున్నా పట్టుకుంటా. వాట్ రేట్ నేనేం చేసి. సారీ మై సన్, మీ నాన్న కొంచెం ఓవర్ అయ్యాడు. ఆ మ్యారేజ్ బాగా జరిగినట్టు. అయ్యో మంచిదైంది. ఈ కథ అంతా పేపర్ వర్క్ పూర్తయ్యాక చెప్పావు. ఇక్కడ ఒక సంతకం చెయ్యి, అప్పుడే మ్యారేజ్ పూర్తయినట్టు. పెళ్లి అయిపోయినట్టేనా? ఏ బ్రాండ్? అన్ని కొడతాడు పాల పుట్టి, ఆ తర్వాత కడగాలి వాడి ముట్టి. జెట్టి కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. లైఫ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళ ఉన్నాడు. సరే, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది, నువ్వా అతనా? ఆబ్వియస్లీ వాడే. అనుకున్నా. మనం ప్రేమించినా అబ్బాయిలే ముందు చెప్పాలనుకుంటాం. సరే, ఆ విషయం వదిలే. అతనే టైపు అదిరిపోయేలా ప్రపోజ్ చేసాడా? అరవిందా? యాక్చువల్ గా ప్రపోజలే యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. వాట్? వీళ్ళ గోలేంటి? తల పోటు వచ్చేస్తుంది. ఎవరమ్మా నేను ప్రేమించానని చెప్పింది? ఎక్కడున్నారు వాళ్ళు? చెప్పు, ఇరగదీస్తా. వాళ్ళే జరిగా వచ్చానా కొడకలరా? మా అమ్మాయిని ప్రేమిస్తానంటారా? ఎవరా మీరు? ఏంటే రౌడీలతో కొట్టిస్తున్నావు? రౌడీ కాదు, ఆయన మా నాన్న. వాళ్ళకి ఎంత చెప్పినా వినకుండా నాకు లవ్ లెటర్ ఇచ్చి నన్ను టార్చర్ పెడుతున్నారు. అందుకే వాళ్ళ తిక్క కుదరాలి. అవును, ఇదెవరికిరా? ఇదా దివ్యాకి. అవును. ఈ రోజ్ కార్డ్ నాకేనా? అవును దివ్య, ఈ కార్డ్ నీకే. లేదంటే ఆ రౌడీ మావ నన్ను చంపేస్తాడు. ఇంకోసారి వాళ్ళు జోలికి రాకుండా గట్టి వార్నింగ్ ఇచ్చా. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. ఈడెవడమ్మా? ఈడికి రెండు తగిలించనా? అతను నా ఫ్రెండ్. నమస్కారం. సరేరా, వెళ్దాం. బాయ్ బాయ్. నేను నీకు స్టాండ్ బై. దివ్య ఏంటి చెప్పు. ఫిగర్ ని లైన్ లో పెట్టడానికి ముందు ఫస్ట్ ఫిగర్ ఫ్రెండ్ ని లైన్ లో పెట్టాలని మన నటరాజ్ చెప్పాడు. బ్రదర్, సూపర్ బ్రదర్. ఈ టైప్ ఐడియాలు ఇవ్వడానికి మా దగ్గర ఒక నటరాజ్ లేడు బ్రదర్. లేకపోయినా పర్లేదు గానీ మేడం, యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్. హాట్ గా నేను చెప్తా. నేను కొట్టిన మేకకి నువ్వు ఫోటో తగిలిస్తావా? పోరా, కొట్టానంటే. ప్రతి రింగ్ కి ఒక ఫింగర్ ఉంటుంది. ఐ లవ్ యూ. ఇదేంటి? సోంపాపిడి.
స్వీట్. నేనా సోంపప్పుడా? ఓస్ పిచ్చిదానా, నీకు సోంపాపుడిచ్చి బుట్లో పడేస్తే దానికి నువ్వు ఓకే అనేసేవా? షటప్ శిల్ప. నిజానికి నేను వాడిని లవ్ చేశాను, అందుకే ఓకే చెప్పాను. లవ్ చేశాను అప్పుడు. ఇంత లవ్ చేసావు కదా, మరెందుకు మీ పెళ్లి సక్సెస్ అవ్వలేదు? సక్సెస్ అవ్వదు, మా ఇద్దరికి సెట్ అవ్వదు. మరెందుకు పెళ్లి వరకు వెళ్లారు? అదే నాకు అర్థం కాలేదు. అప్పటి పరిస్థితుల్లో తనే నా లోకం అనుకున్నాను. ఇన్ఫాక్ట్ కొన్ని విషయాల్లో నాకు హీరోలాగా అనిపించాడు. అయ్యో అమ్మా, అయ్యో. హే, ఎందుకంత భయపడతావు? వెయిట్. ఎల్ గోపాల్, సిట్ సిట్. దివ్య, ఏంటి ఇనిషియల్ తో పిలుస్తున్నావు? అది చనిపోయిన మా తాతయ్య పేరు. అదేంటి ఎల్ గోపాల్? అదేంటంటే ఆయన లౌడ్ గా మాట్లాడేవారా, అందుకే అందరూ ఆయన్ని లౌడ్ గోపాల్ అని పిలిచి అది ఇప్పుడు షార్ట్ అయ్యి ఎల్ గోపాల్ అయింది. మరి ఇతనెవరు? ఐ ఆమ్ బి గోపాల్. హాయ్ తాతయ్య. హాయ్. ఓకే కమ్. ఓ, ఇది గోపాల్ ఫ్యామిలీనా? రండి. ఇఫ్ఫు, దేన్ని? చేతిలో ఉన్నది ఇఫ్ఫు. ఓ, అయ్యో, ఎందుకు బాబు ఇదంతా వేస్ట్ గా? ఓ, వద్దా అంటే ఆ కొట్టుడు తిరిగి తీసుకున్నాడంటావా? ఇఫ్ఫురా, ఇఫ్ఫు. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ప్లేట్స్ తీసుకొస్తాను. రా బాబు, కూర్చో. సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావయ్యా? నేను హోటల్ మేనేజ్మెంట్ చేసి షెఫ్ అవుదామని ప్రయత్నిస్తున్నాను. ఓ, అప్పుడు ఖాళీగా ఉన్నానంటావు. అలా కూడా అనొచ్చు. సరే, అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నాన్న ఇదే ఊర్లో డాక్టర్ గా ఉన్నారు. అమ్మని నేనెప్పుడు చూడలేదు. కరెక్ట్. మీ నాన్నగారికి వన్నాంతరేల హాస్పిటల్ ఉంది కదా? మ్, ఓ, మీ అమ్మగారు కూడా నువ్వు పుట్టిన వెంటనే లేచిపోయింది కదా? నేను లేకుండా ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మా, అరవింద్ నీ ఫేవరెట్ బిస్కెట్స్ తీసుకొచ్చాడు, తీసుకో. ముందు తనకివ్వమ్మా, తింటాడు. అరవింద్, ఇదిగో. సరే, ఇప్పుడు ఇవన్నీ కొని తీసుకొచ్చావు కదా, ఎంత ఖర్చయింది? ఓ 1000 రూపాయలు అయి ఉంటుందా? 1500 1500 ఒకే రోజులో అంత ఖర్చు పెట్టడం ఎక్కువ అనిపించలా? చాలా ఎక్కువ అండి. చూసావా, మాకేవో స్నాక్స్ కొని తీసుకురావడానికి 1500 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అలాంటప్పుడు మా ఒక్క పూట భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది? అది కాకుండా వీకెండ్స్ లో గెట్ టుగెదర్ పార్టీస్ అని వెళ్తాం, దానికంతా నువ్వు ఎలా ఖర్చు పెడతావు? మీ నాన్నగారిని డబ్బడుగుతావా? ఈ పరిస్థితిలో ఏ ధైర్యంతో నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు? ఆ? 100 మంది పిల్లల ఆకలి మంట తీర్చడానికి కావాల్సిన డబ్బుతో మీరు భోంచేసిన తర్వాత ఊరికే స్నాక్స్ గా తినడానికి తీసుకొస్తే అది ఓసిలో బాగా పీకల దాకా మెక్కి తీసుకొచ్చిన వాడిని సెటైర్ వేసే ధైర్యం మీకున్నప్పుడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే ధైర్యం నాకు చాలా ఎక్కువే ఉంది. హే ఎల్ గోపాల్, ఎవరు బిస్కెట్ వేసినా తినేదాని పేరేంటో తెలుసా? క్యాచ్. ఎల్ గోపాల్ పక్కకి. ఏం మేడం, డోర్ సరిగ్గా వేయలేదా? పాపం అతను వెళుతూ వేసెళ్ళాడు. ముందు మీరు మీ డోర్ ని మూసుకోండి. సరే మేడం.